Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another video. So ఈ వీడియోలో మనం ఆండ్రాయిడ్లో ఉన్న కాంటాక్ట్స్ కానీ డేటా కానీ ఫొటోస్ వీడియోస్ మీ SMS మెసేజెస్ కానీ ఐఫోన్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చో చూద్దాం. ఈ ప్రాసెస్ యూజ్ చేసి అయితే మనం వాట్సాప్ డేటాని ఐఫోన్లోకి బ్యాకప్ చేయలేము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మన సబ్స్క్రైబర్స్ కామన్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఆండ్రాయిడ్లో నుంచి ఐఫోన్కి డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అని. సో ఒకసారి ఇప్పుడు ఎలా చేయొచ్చో చూద్దాం. ఇక్కడ మనకి ఫోన్ సెట్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ అని వస్తుంది. ఐఎమ్ సెలెక్టింగ్ ఇంగ్లీష్. సెలెక్ట్ యువర్ రీజియన్. నేను యూఎస్లో ఉన్నాను కాబట్టి యునైటెడ్ స్టేట్స్ అని క్లిక్ చేస్తున్నాను. సో కింద చూసారా సెటప్ మాన్యువల్లీ అని ఉంది. క్లిక్ సెటప్ మాన్యువల్లీ. కనెక్ట్ టు యువర్ వైఫై నెట్వర్క్. మనం వైఫైకి కనెక్ట్ అయిన తర్వాత యాక్టివేటింగ్ యువర్ ఫోన్ అని వస్తుంది. డేటా అండ్ ప్రైవసీ క్లిక్ కంటిన్యూ. ఫేస్ ఐడి మీరు ఇప్పుడైనా సెట్ చేసుకోవచ్చు, లేదు అంటే తర్వాత అయినా. సో క్లిక్ సెటప్ లేటర్. పాస్కోడ్ సో 4 digits పెట్టుకుందాం, లేదు అంటే అసలు డోంట్ యూస్ పాస్కోడ్, ఈజీగా ఉంటుంది ప్రస్తుతానికి. సో ఇక్కడ మనకి యాప్స్ అండ్ డేటా ఉంటుంది కదా, దిస్ ఈజ్ ద క్రూషియల్ స్టెప్ అనమాట. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే డేటాని ఆండ్రాయిడ్ నుంచి మూవ్ చేయబోతున్నాం కాబట్టి ఇక్కడ మీరు చూస్తే 4th ఆప్షన్ వచ్చేసి మూవ్ డేటా ఫ్రమ్ ఆండ్రాయిడ్ అని ఉంటుంది. క్లిక్ దాట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆండ్రాయిడ్ డివైస్లో మూవ్ టు iOS అనే యాప్ డౌన్లోడ్ చేయాలన్నమాట. లెట్స్ గో టు ప్లే స్టోర్. ప్లే స్టోర్లో సర్చ్ బార్లో మూవ్ టు iOS. సో మనమైతే ఈ యాప్ని డౌన్లోడ్ చేయాలి. క్లిక్ ఇన్స్టాల్. సో డౌన్లోడ్ అయిపోయింది యాప్. క్లిక్ ఓపెన్. సో క్లిక్ కంటిన్యూ ఆన్ ఆండ్రాయిడ్ డివైస్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ. నెక్స్ట్ ఇప్పుడు ఐఫోన్లో కూడా క్లిక్ కంటిన్యూ. సో ఇక్కడ మనకి ఐఫోన్లో ఒక డిజిట్ కోడ్ చూపిస్తుంది కదా, ఆ కోడ్ని మనం ఇక్కడ ఆండ్రాయిడ్ డివైస్లో ఎంటర్ చేయాలి. సో ఎంటర్ దిస్ కోడ్. సో ఇక్కడ చూసారా మూవ్ టు iOS అని చూపిస్తుంది. సో క్లిక్ కనెక్ట్. సో మీరు ఇక్కడ చూస్తే మన ఐఫోన్లో వెయిటింగ్ ఫర్ పిక్సెల్ 4 అని వచ్చింది. సో నా డివైస్ నేమ్తో సహా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైస్లో నుంచి ఐఫోన్లోకి ఏ డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మెసేజెస్, కాంటాక్ట్స్, క్యాలెండర్ ఇవన్నీ, లేదు అంటే మీ ఫొటోస్ని కూడా డైరెక్ట్గా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. క్లిక్ కంటిన్యూ. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఐఫోన్లో ప్రిపేరింగ్ అని వచ్చింది. అండ్ నౌ ఇట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ పిక్సెల్ 4. ఆండ్రాయిడ్లో ఏమో ఇట్ ఈస్ మూవింగ్ టు iOS అని చూపిస్తుంది. మీరు ఎంత డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనకి ఎంత టైం పడుతుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ ప్రాసెస్ యూజ్ చేసి మనం డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంటే కనుక వాట్సాప్ డేటా మాత్రం ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ఫైనలీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు 2 డివైసెస్లో ట్రాన్స్ఫర్ కంప్లీట్ అని చూపిస్తుంది. సో ఆండ్రాయిడ్లో అయితే క్లిక్ డన్. ఐఫోన్లో వచ్చేసి మనం ఇంకా సెటప్ ప్రాసెస్ ఉంది కాబట్టి కంటిన్యూ సెట్టింగ్ ఆన్ ఐఫోన్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ మీ యాపిల్ ఐడి ఇచ్చుకొని మీరు ఐఫోన్ని సెట్ చేసేసుకోవడమే. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మేక్ దిస్ యువర్ న్యూ ఐఫోన్ వస్తుంది. కింద క్లిక్ కంటిన్యూ. సో ఫైనలీ వెల్కమ్ టు యువర్ ఐఫోన్. సో స్వైప్ అప్. సో మనకి హోమ్ స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూసారా యాడ్ యువర్ ఆండ్రాయిడ్ డివైస్ యాప్స్ ఫ్రమ్ ద యాప్ స్టోర్ అని వస్తుంది. సో యాడ్ యాప్స్ అని క్లిక్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఆండ్రాయిడ్లో ఉన్న యాప్స్ అన్ని ఇన్స్టాల్ అవుతున్నాయి. ఒకసారి ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి చూద్దాం డేటా వచ్చిందో లేదో. సో ఫోన్ నెంబర్ అడుగుతుంది. లెట్ మీ ఎంటర్ మై ఫోన్ నెంబర్. సో నేనైతే వెరిఫికేషన్ కోడ్ కూడా ఎంటర్ చేసేసాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారా రీస్టోర్ ఫ్రమ్ ఐక్లౌడ్కి ఏం బ్యాకప్ అయితే నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో స్కిప్ రీస్టోర్. సో నేనైతే ప్రొఫైల్ నేమ్ సెట్ చేస్తున్నాను. సో వాట్సాప్ డేటా బ్యాకప్ అయితే రాలేదు. సో మనకి వాట్సాప్ డేటా అయితే రాలేదు. మరి ఏమొచ్చాయంటే నాకు ఫొటోస్, వీడియోస్, కాంటాక్ట్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఒకసారి ఇప్పుడు మనం ఫొటోస్ అండ్ వీడియోస్ చెక్ చేద్దాం. సో ఇందులో గ్యాలరీలోకి వెళ్తున్నాను. ఇందులో కూడా ఫొటోస్ యాప్లోకి వెళ్దాం.
సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి అక్కడ డౌన్లోడ్లో ఉన్న వాట్సాప్ కూడా ఐఫోన్లోకి డౌన్లోడ్ ఫోల్డర్లోకే వచ్చింది. సో యాజ్ ఇట్ ఈస్గా మనకి ఫొటోస్, వీడియోస్ అన్నీ డౌన్లోడ్ అయిపోయాయి. సో నాకు వాట్సాప్ డేటా రాలేదు, కానీ మనకి గ్యాలరీలో ఫోల్డర్ వాట్సాప్ అని చెప్పి ఫొటోస్ అన్నీ ఉంటాయి కదా, ఆ ఫోల్డర్ మాత్రం మొత్తం వచ్చేసింది. సో ఆల్మోస్ట్ నాకు ఆండ్రాయిడ్లో ఉన్న వీడియోస్ అన్నీ ఐఫోన్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. వీటితో పాటుగా మనకి యాప్స్, మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అండ్ అలానే మన ఎస్ఎంఎస్ పంపించుకుంటాం కదా, ఎస్ఎంఎస్తో అన్నీ వచ్చేస్తాయి అనమాట. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇట్స్ జస్ట్ అన్ ఎస్ఎంఎస్, ఐ మెసేజెస్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వవు. సో చూసారు కదా, సింపుల్ ప్రాసెస్ యూజ్ చేసుకొని ఆండ్రాయిడ్లో ఉన్న డేటా మొత్తం మనం ఐఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఆండ్రాయిడ్ టు ఐఫోన్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి డేటా అని. ఫైనల్లీ మీ అందరికీ ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. మీరు కనుక ఈ ప్రాసెస్ యూజ్ చేసుకొని ఆండ్రాయిడ్ టు ఐఫోన్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటే కనుక మన కామెంట్ సెక్షన్లో కామెంట్ వేసుకోండి. ఐ విల్ ఫీల్ సాటిస్ఫైడ్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్. అండ్ మీకు కనుక ఆండ్రాయిడ్ డివైజెస్ మీద కానీ ఐఫోన్ డివైజెస్ మీద కానీ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ద కామెంట్ సెక్షన్ బిలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.